నాగర్ కర్నూలు జిల్లా జనరల్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం వంగూరు గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు జీరో కాలేక అనారోగ్యంతో బాధపడుతూ జిల్లా ఆసుపత్రికి రాగా ఆసుపత్రి సిబ్బంది కనీసం ఆ వృద్ధురాలిని ఆసుపత్రిలో ఆమెకు చికిత్స చేయకపోవడంతో ఆ వృద్ధురాలి బంధువులు బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ను ఆశ్రయించగా ఆయన వెంటనే స్పందించి రాత్రి 10 గంటల సమయంలో ఆసుపత్రిని సందర్శించి ఆ వృద్ధురాలికి ఎందుకు చికిత్స అందించడం లేదని, ఇది అత్యంత దారుణమైన విషయమని ఆసుపత్రి సిబ్బందిపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ వృద్ధురాలికి నాణ్యమైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. వారి వెంట బాధిత వృద్ధురాలు, కుటుంబ సభ్యులు మరియు స్థానిక బీజేపీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు. 10:30 వరకు రౌండ్స్ రాకపోతే నైట్ డ్యూటీ డాక్టరు ఎవరు పనిచేస్తున్నట్టు చెప్పండి. కనీసం రండమ్మా ఒకసారి చూదురు, తెలిసిన వాళ్ళు పాపం వీళ్ళు పెద్ద మనిషి ఇబ్బంది పడుతుంది, ఎట్లైనా నాకు తక్కువేదంటే కనీసం లేచి రానికి కూడా నేను రాను అంటే మన సూపరింటెండెంట్ ఫోన్ చేస్తే సూపరింటెండెంట్ చెప్తే వస్తారు. నేను చెప్తే రావా, వీళ్ళు అడిగితే రారా, ఒక పేషెంట్ పిలుస్తారా, అది ఎందుకున్నారు కదా. నాకు నేను ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నా మీకు తెలుసు. మీరు నన్ను చూస్తున్నా నాకు 10 ఏళ్ళ నుంచి కొత్త ఏం కాదు. నేనైతే రియాక్ట్ అవుతుందంటే వాళ్ళ బిహేవియర్ ఎట్లుందో అర్థం చేసుకో. కనీసం లేచి రూమ్స్ బయటికి రాకుండా అంటే అంత పేషెంట్ కూడా ఉండొచ్చు చూపిస్తారా. ఇక్కడ పాపము ఆ ముసలాన్ని అలసిపోయి అవస్థ పడుతుంది, వాళ్ళ కూర్చుంటూ బ్లడ్ టెస్ట్ కూడా చేయలేదంటే బ్రదర్ ఇప్పుడు అవుతుందా, బ్లడ్ గ్రూపింగ్ అవుతుందా, మరి చూస్తున్నాం కానప్పుడు లేదే అమ్మ మీ టెస్టులు చేయకండి పేషెంట్ల మీద ఆ పేషెంట్ లేదు కాదు.